ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు కదా! సో, ఇప్పుడు మనకి ఫ్రీ బస్ ఇస్తా అన్నారు మహిళలకు. ఇస్తే ఎలా ఉంటుంది ఆంధ్రాలో? బాగానే ఉంటది. ఆ! అంటే హ్యాపీ లాస్ ఫీల్ అవ్వదా అవుతారు. జనాలు? హ్మ్. హ్యాపీగా ఫీల్ అవుతారు దేనివల్ల. అయితే అప్పుడు మరి తెలంగాణలో గూడా ఫ్రీ బస్ పెట్టినప్పుడు రష్ ఎక్కువయింది అని అంటున్నారు. మరి ఆంధ్రాలో అలా పెడితే రష్ ఎక్కువ కాదా? మేము బయటికి వెళ్ళాం కదమ్మా, మనకు తెలియదు. మొత్తం జనం అందరూ హ్యాపీగా ఉండిద్దని చెప్పుకుంటామని తెలుసు. అంటే గ్యాస్‌లు గూడా 4 ఇస్తానని అంటున్నారు. 3 బండ్లు. 3 బండ్లు ఇస్తా అంటున్నాడు. అవునండి. హ్మ్. అవి కూడా చూసుకొని ఎంక్వైరీ చేసుకొని ఇస్తానంటున్నారు. అది. ఓకే. అంటే ఇంకా ప్రాంతాలలో కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి గదా! అక్కడ కొంతమంది ఓట్లు తగ్గాయి అని జెప్పేసి మంచినీటి పథకాలు గాని అన్నీ పెంచుతామంటున్నారు. మరి పెంచుతారంటారా? పెంచుతారు, బాగు చేస్తా అంటున్నారు లోకేష్ జగన్ గారు. ఈసారైనా రాజధాని వస్తుందా మరి ఆంధ్రాకి? వచ్చింది, మాది రాజధాని మీదేనా రాజధాని? ఏది అమరావతియా? అమరావతి. అమరావతి అయితే బావుంటదా? అంటే వైజాగ్ ఆల్రెడీ సగం డెవలప్ అయింది గదా! అదేమని పట్టించుకోరు. ఇంకా దాన్ని ఇక్కడే రాజధాని, మా గుంటూరు జిల్లానే రాజధాని. అంటే పవన్ కళ్యాణ్ గారు గూడా ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారు గదా! సరే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పరిపాలన చేస్తారు? బాగా చేస్తారని చెప్పుకుంటున్నారు ఇద్దరు. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు బంద్ చేస్తారా? బంద్ చేస్తారు. దీనిపైన దృష్టి పెడతారు. దీని మీదే దృష్టి పెడతా అని చెప్పారు కాబట్టి ఇదే.